తెలంగాణలో ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులతో వానలు కురుస్తాయంటోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఇంకా తెలంగాణలో నేటి నుంచి 12 వరకు అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం తెలంగాణలో ఉదయం వేళ ఎండ, మేఘాల వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం 2 తర్వాత పరిస్థితి మారుతుంది. ఇక హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో జల్లులు మొదలై మధ్యాహ్నం 4 గంటల వరకు మోస్తారు వర్షంగా మారుతుంది. ఈ వర్షం అర్ధరాత్రి 1 గంట వరకు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణలో మరొక 2 నుంచి 3 రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 15 వరకు విస్తారంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ తో పాటు అటు నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, దాంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, మహబూబాద్ జిల్లాలో, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్ష సూచన ఉంది. మబ్బులతో కూడినటువంటి మేఘావృతమైనటువంటి వాతావరణం ఈ జిల్లాలో ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాలో గత 3 రోజుల నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. అంటే ఎక్కువగా సాయంత్రం టైంలో అకస్మాత్తుగా వర్షం పడుతుంది. అది రాత్రి వేళ వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మార్నింగ్ టైంలో మామూలుగా వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కాస్త వేడి ఉక్కపోత సిచ్యువేషన్ ఉంటుంది. తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఒకేసారి చాలా మార్పులు, గణనీయమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి స్పందన. ఈ మార్పులతోటి సడన్ గా వర్షం పడుతుంది. అంటే ఎక్కువ టైం ఉండటం లేదు కానీ సడన్ గా చాలా చోట్ల కూడా ఒకటేసారి కుండపోత వర్షం పడుతుంది. దీంతో ఆ ఏరియా అంతా కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చాలా మండలాల్లో కూడా చాలా చోట్ల కూడా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా అంతటా కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఈ ప్రాంత రైతాంగం కూడా ఎంతో సంబరపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాగుల ప్రవాహాలు కూడా చాలా ప్రవహిస్తున్నాయి. ప్రవాహంతో పాటు అటు చెరువుల్లోకి కూడా కొత్త నీరు వచ్చి చేరుతుంది. ఆయకట్టుకు సాగునీటికి కూడా ఇప్పటి వరకైతే ఏదైతే వర్షాభావానికి సంబంధించుకొని అనుగుణంగా వేసేటువంటి పంటలు ఉంటాయో పత్తి పంటలు అటు ఆ పంటలకు మాత్రం సరిపడ నీరు వస్తుంది. రాబోయే రోజులలో కూడా భారీ వర్ష సూచన ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరింతగా నీటి మట్టం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ జూలై చివరి మాసంలో హెవీ రెయిన్స్ పడ్డాయి చాలా జిల్లాలో. దాంతో జూన్, జూలై 20 వరకు ఉన్నటువంటి లోటు వర్షపాతాన్ని కాస్త సమం చేస్తూ జూలై చివరిలో వర్షాలు పడ్డాయి. తర్వాత కాస్త విరామం తీసుకున్నటువంటి వర్షాలు మళ్లీ కురుస్తున్నాయి. ముఖ్యంగా క్యూములో నింబస్ తెలంగాణలో ఏర్పడడం వల్ల క్యూములో నింబస్ మేఘాల వలన అకస్మాత్తుగా వర్షం పడుతుంది. క్లౌడ్ బరెస్ట్ కూడా చాలా ఏరియాలో అవుతుంది. సో గత 3 రోజుల క్రితము యాదాద్రి భువనగిరి జిల్లాలో క్లౌడ్ బరెస్ట్ కారణంగా రికార్డ్ స్థాయిలో వర్షం పడ్డది. అంతకుముందు ములుగు జిల్లాలో పడ్డది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మాత్రం గత 5-6 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే హైదరాబాద్ కాస్త వాటర్ బాధగా మారిందని చెప్పవచ్చు. ఎడతెరిపి లేని వర్షంతో, కుండపోత వర్షంతో హైదరాబాద్ సిటీ వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి అకస్మాత్తుగా నైట్ 9 o'clock నుంచి దాదాపు 12:30 వరకు విపరీతమైనటువంటి వర్షం పడ్డది. సిటీ వాసులు ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ లేట్ టైం, ఎంత లేట్ అయినా సరే 10-10:30 వరకు ఇంట్లోకి చేరుకుంటారు. వీకెండ్ టైంలో మాత్రం కాస్త లేట్ అవుతుంది. సో నిన్న శనివారం కావడము, వీకెండ్ కావడము,
దాంతో పాటు భారీగా వర్షం పడడంతో దాదాపు సిటీవాసులు తమ ఇళ్లలోకి చేరుకోవడానికి రాత్రి 1:02 టైం కూడా పట్టింది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే సిటీలో చాలా వర్షం పడడంతో కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నేను హైదరాబాద్ మొత్తం కంప్లీట్ గా వాటర్ బాధగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎల్బీ నగర్, మలక్పేట, దిల్షుక్ నగర్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సైదాబాద్, అంబర్పేట ప్రాంతాల్లో కంప్లీట్ గా మెయిన్ రోడ్స్ కంప్లీట్ గా కూడా జలమయం అయిపోయాయి. ఒక్క వెహికల్ కూడా ముందుకు కదలేని సిచ్యువేషన్ ఉంది. లగ్డికప్పు నుంచి కంట్రోల్ రూమ్ వరకు, నాంపల్లి, ముజగాసి మార్కెట్ వరకు రహదారులకు ఇరువైపులా కూడా వరద విపరీతంగా పోటెత్తింది. కేసీబీ కూడలి, పంజాగుట్ట, మైత్రివనం, అమీర్పేట, ఎర్రగడ్డ రహదారులపై దాదాపు ముఖాల లోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. ముఖాల లోతు వరకు వరద నీరు వచ్చి చేయడంతో బైకులు ఇంజన్లోకి కూడా వాటర్ వెళ్ళిపోయి బైకులు చాలా స్టక్అప్ అయిపోయి, ఆటోలు కూడా స్టక్అప్ అయిపోయి ముందుకు వెనక్కు కదలేని సిచ్యువేషన్ లో చాలా ఇబ్బంది పడ్డారు నిన్న వాహనదారులందరూ కూడా. వాహనాలకు ముందుకు కదలలేక అటు వెనక్కు వెళ్ళలేక పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నిన్న బేగం బజార్ లో 11.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కేసీపీ చౌరస్తాలో రాజు పటేల్, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? తెలంగాణ జిల్లాలో ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొమరంభీం, ఆసిఫాబాద్, జనగామ, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఈ జిల్లాలో గత 4-5 రోజుల నుంచి కూడా వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఆ వర్షమే మళ్ళీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలో కంప్లీట్ గా కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒకేసారిగా చీకటి వాతావరణం కూడా కల్పించే అవకాశం ఉంది. కిబులో మేఘాల ప్రవేశం వలన ఒకేసారిగా వాతావరణం అంతా కూడా చీకటిగా మారిపోయి భారీగా వర్షం పడే అవకాశం ఉంటుంది. దాదాపు 33 జిల్లాల్లోని దాదాపు మనకు 20 జిల్లాల వరకు కూడా అటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా వర్ష సూచన ఉందనే చెప్పవచ్చు. హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా వర్షాలైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాదు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, అటు మహబూబాద్ జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంకా ఎక్కువగా వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అంటే మీ ఓవరాల్ గా చూసుకుంటే లోటు వర్షపాతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు ఇవన్నీ ఈ జిల్లాలన్నింటిలో కూడా అధిక వర్షపాతమే నమోదైంది. సో మరొన్ని రోజుల పాటు కూడా ఈ జిల్లాలోనే ఎక్కువగా వర్షపాతం కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షం అయితే ఎక్కువగా నమోదు కావడం లేదు. కానీ మొన్న యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాలో అటువంటి కురిసిన వర్షం మాత్రము లోటు వర్షపాతాన్ని కవర్ చేసిందని చెప్పవచ్చు. సో ఈ జిల్లాల అధికారులను కూడా అటు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అలానే అగ్నిమాపక శాఖ సంబంధించిన పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ, గ్రామ పంచాయతీలకు అయితేనేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీకి అయితేనేమో మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఒక టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ముఖ్యంగా గ్రామాలకు వచ్చేసి, మండలాలకు వచ్చేసి అన్నది ఎక్కువగా చిన్న చిన్న వాగుల ప్రవాహం ఉంటుంది, చిన్న చిన్న ఒరేల ప్రవాహం ఉంటుంది. వీటిపైన లో లెవెల్ వంతెనలు ఉంటాయి, కల్వర్టులు ఉంటాయి. భారీ వర్షం వచ్చినప్పుడు వీటి పైన నుంచి వరద వెళ్లడంతో చాలా గ్రామాలకు రాకపోకలుగా నిలిచిపోతుంటాయి. ముఖ్యంగా గాలి ఎక్కువగా వీచినప్పుడు ఈదురుగాల ప్రభావంతో ట్రాన్స్ఫార్మర్లు కింద పడిపోతుంటాయి, కరెంటు పోల్స్ కూడా కింద పడిపోయి వైర్లు తెగిపోయి విద్యుత్ అంతరాయం కూడా ఎక్కువగా ఉంటుంది రూరల్ ఏరియాలో. సో ఈ సిచ్యువేషన్లు అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ప్రజల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులను, సమస్యలను హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా తెలుసుకుంటూ దాంతో పాటు
గ్రామ పంచాయతీలో సెక్రటరీ కానీ మండలాలు ఉన్నటువంటి రెవెన్యూ కానీ పోలీసులు కానీ ఏ రకంగా ప్రజల నుంచి ఇబ్బందులు సమస్యలు తలెత్తిన అవకాశం ఉందని సమాచారం అందిన వెంబటే ఈ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు జిల్లాలో కూడా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.